హాయ్ అండి. ఈరోజు మనం పింక్ పూలతో వేణిమాల ఎలా కట్టుకుని ఫంక్షన్ స్టైల్లోనండి వేణిమాల ఎలా కట్టుకుని ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. నేను జడ కూడా వేసి పెట్టానండి. దీన్ని ఈ పూలతో మాల కట్టి అదిగోండి అట్లా ముందలుగా మనం ముందు వీడియోలో కట్టుకున్నట్టుగా ముందుగా 2 పూలని మామూలుగా కట్టుకుని వెనక్కి తిప్పేసేసి వాటిని ఒక పువ్వు పెట్టుకుని అట్లా వేణిమాల కట్టుకుందామండి. ఈ పూలతో వేణిమాల కట్టుకుంటాం అనేది ఈజీగానే ఉండిద్దండి. ఎందుకంటే ఈ మొగ్గలు సన్నగా ఉంటాయి కదండి, తొడిమే కాస్త చిన్నగా ఉంటుంది. గట్టిగా పట్టుకుని చుట్టూ తిప్పి అట్లా వేణిమాల ముందు వీడియోలో పెట్టాను చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. అయితే అట్లా కట్టుకోండి. ముందుగా కట్టుకునేప్పుడు తిరగనట్టుగా ఉండిద్ది, కానీ మాల మనం కట్టే కొద్దిగా తిరిగిద్దండి, బాగా వచ్చిద్ది పైకి మనం కడతా ఉంటాం కదండి. మాల అనేది బాగా రౌండ్ తిరిగిద్దండి, బాగుండిద్ది. 2 రకాల మాలలు ఈ వీడియోలోనే కట్టి, ఒకటేమో జడ వేసి ఇంకొకటేమో ముడి వేసి పెట్టానండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు కూడా చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎలా కట్టాను, మాల ఎలా వచ్చింది, తలలో పెట్టుకుంటే ఎంత బాగుంది, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు పెట్టుకుంటే ఇది మనకి ఏ ఫంక్షన్కి ఎట్లా సూట్ అవుద్దని మీరు ఆ ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకైనా సరే ఫంక్షన్లకైనా సరే మీరు ఇలా పెట్టుకోవచ్చండి. ఎంతో బాగుండిద్దండి ఈ స్టైల్లో మాల. నేను సన్నజాజి పూలతో కూడా ఇంకో రకం కట్టి ఎట్లా పెట్టానో కూడా మీరు చూడండి. ఇప్పుడు ముసలి వాళ్ళే కాదు కదండి మామూలుగా ముడి వేసుకునేది, ఇప్పుడు పడుచు వాళ్ళు కూడా ముడి వేసుకుని చక్కగా పెట్టుకుంటున్నారు కదండి. ఆ స్టైల్లో కూడా నేను కట్టి ఎట్లా పెట్టానో మీరు చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది 2 మాలలో కూడా. ముందు వీడియోలో చూడండి, ఎవరైనా వేణిమాల కట్టడం రాని వాళ్ళు ముందు వీడియోలో పెట్టానండి స్పష్టంగా. నేను సన్నజాజి పూలతో మల్లెపూలతో కూడా కట్టి, సన్నజాజి పూలతో తొడిమలు వెనక కాడలు బారుగా ఉంటాయి కదండి, ఎక్స్ప్లెయిన్ చేశానండి. దానిలో చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. అట్లాగే దీన్ని కూడా కట్టుకోండి. ఇది తొందరగా ఈజీగా అయిపోద్దండి ఈ మాల. ఎందుకంటే మొగ్గలు సన్నగా ఉంటాయి, మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. చూడండి ఎంత బాగా వచ్చిందో మాల. చూడండి, సూపర్గా అంటే సూపర్గా ఉందండి. చూడండి తల్లో కూడా జడ కూడా చూడండి, అదిగోండి అట్లా పెట్టుకోండి. అట్లా జడ వేసుకుని ఈ టైప్ జడ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను వేసి చూపిస్తాను. ఇప్పుడు మొగ్గలు మనము పింక్ పూల మొగ్గలు ఏ సైజులో ఉంటే సన్నజాజి పూల మొగ్గలకి కాడ కూడా బారుగా ఉండిద్ది కదండి. అందుకని పింక్ పూల మొగ్గలు ఏ సైజులో ఉంటే సన్నజాజి పూల మొగ్గలు కూడా నేను ఆ సైజులో కొంచెం కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని మనము సన్నజాజి పూలు చూడండి అట్లా గుచ్చుకుంటున్నాను. మనం సన్నజాజి పూలు ఎన్నైతే గుచ్చుకున్నామో అన్ని పింక్ పూల మొగ్గలు కూడా మనం అన్నీ తీసుకోవాలండి. అదిగోండి అట్లా సెట్ చేసుకోండి, రౌండ్గా సెట్ చేసుకుని ఒక పువ్వుకి పింక్ మధ్యలో పింక్ పువ్వు వచ్చేలాగా మళ్ళీ ఆ పింక్ పూలను కూడా సెట్ చేసుకుని అట్లా గుచ్చుకోండి. ఏదైనా బంగాళదుంపలకు కానీ లేకపోతే ఉల్లిపాయకి కానీ అట్లా అన్నీ అదిగోండి అట్లా సెట్ చేసుకుని కొంచెం గట్టిగా అడుక్కి ప్రెస్ చేసేసామంటే అట్లా ఉండిపోతాయండి పూలు. మాల అనేది సూపర్గా అంటే సూపర్గా వచ్చిద్దండి. ఇది నేను ముడి వేసి పెట్టానండి. చూడండి ఎంత బాగుందో. ఎదర అల్లానండి, ఎదర అల్లి ముడి వేయటానికి ముందర ఎదర అల్లాను, తర్వాత ముడి వేసి ఇది పెట్టాను. ఎంత బాగుందోనండి. అదిగోండి అట్లా సెట్ చేసుకోండి. ముందుగా గుచ్చేటప్పుడు కొంచెం లేట్ అయినట్టు అనిపించింది, కానీ తర్వాత గుచ్చుకుంటూ ఉంటే ఈజీగా తొందరగానే అయిపోద్దండి ఈ మాల కూడా.
నేను ఫ్రెంచ్ ఫ్లైట్ కూడా వేసానండి. ఎదరి నుంచి అల్లి ఎంతో నీట్గా అంటే నీట్గా వచ్చింది. ఆ వీడియో కూడా చూడండి, ముందు వీడియోలో పెట్టాను. రాని వాళ్ళు ఎవరైనా సరే చూడండి. ఎక్స్ప్లెయిన్ చేశానండి, నేను ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. చూడండి, ఆ జడ ఎలా వేయాలనేది కూడా పిల్లలకు కూడా ఈజీగా నేర్చుకోవటానికి కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఆ వీడియోలో. చూడండి, ఆ వీడియో కూడా చూడండి. అదిగో చూడండి ఎంత బాగుందో. ఏదైనా చివరి వరకు గుచ్చి అప్పుడు చూడండి. అప్పుడైతేనే మీకు ఎట్లా వీలైతే అట్లా గుచ్చుకోండి. ఇప్పుడు నేను మామూలుగా చేత్తోనే గుచ్చేస్తున్నానండి. ఇందాకడైతే ఉల్లిపాయ పెట్టాను, మీరు బంగాళదుంప అయినా పెట్టుకోవచ్చండి. వెనకమాల గుచ్చేసేసి ఎదరొక నుంచి గుచ్చుకోవాలండి. సూదికి వెనకమాలేమో ఉల్లిపాయకి గుచ్చానండి. అదిగోండి చూడండి. నేను ఇప్పుడు మామూలుగానే గుచ్చి తర్వాత మళ్ళీ కాడకి ముడి వేసుకున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎంత బాగుందో